వచ్చేసాన్రా పుల్లడా. No, there ain't no stop. Hello friends, welcome to our channel All in One Film Updates. Fly without boarding pass. Couldn't catch me, I be moving fast. ఈ రోజు వీడియోలో వచ్చేసి OTT మరియు థియేటర్ రిలీజ్ కాని మూవీస్ ఏంటో చూద్దాం. నంబర్ 1 అయినా ఇష్టమే నువ్వు. ఈ మూవీ అయితే 2015లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ, బట్ ఇప్పటి వరకు అయితే రిలీజ్ అవ్వలేదు ఫ్రెండ్స్. సో మెనీ టైమ్స్ అయితే పోస్ట్ పోన్ అవుతూ ఉంది ఈ మూవీ అయితే. ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి కీర్తి సురేష్ మరియు నవీన్ విజయ్ ఈ మూవీలో నటించారు. ఈ మూవీ కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ అయితే ఫ్రెండ్స్, నేను శైలజ సెకండ్ మూవీ. ఈ మూవీ అయితే సో మెనీ టైమ్స్ అయితే ప్రస్తుతం అయితే పోస్ట్ పోన్ అయింది సమ్ ఇష్యూస్ వల్ల. మేబీ చూద్దాం ఫ్యూచర్ లో అయితే రిలీజ్ అవుతుందో లేదో. నంబర్ 2 మూవీ వచ్చేసి చిత్రం చెప్పిన కథ. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మోహన్ గారు. మూవీ యాక్టర్స్ వచ్చేసి ఉదయ్ కిరణ్ అండ్ మరియు శర్మ గారు అయితే నటించారు ఈ ఫిలిం లో. ఈ ఫిలిం అయితే ఉదయ్ కిరణ్ గారు సూసైడ్ చేసుకోక ముందుగా తీసిన లాస్ట్ ఫిలిం. గ్రేట్ యాక్టర్ ఉదయ్ కిరణ్ గారు లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ మూవీ అయితే చూడగలమో లేదో చూద్దాం. ఈ మూవీ 2015 లోనే రిలీజ్ అవ్వాల్సిన మూవీ, ఇప్పటి వరకు అయితే రిలీజ్ కాలేదు. చూద్దాం మేబీ ఫ్యూచర్ లో ఏమన్నా రిలీజ్ అవుతుందో లేదో. నంబర్ 3 శ్రీదేవి. ఈ మూవీ అయితే 2017 లోనే రిలీజ్ అవ్వాల్సిన మూవీ. ఈ మూవీని అయితే మన రామ్ గోపాల్ వర్మ గారు అయితే ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి జేడి చక్రవర్తి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక స్కూల్ పిల్లోడు తన టీచర్ మీద ఉన్న ఇష్టాన్ని ఎలా పెంచుకున్నాడు అనేది స్టోరీ. మూవీలో వచ్చేసి చిల్డ్రన్ అబ్యూజ్డ్ అడల్ట్ కంటెంట్ అయితే ఉందని చెప్పేసి సెన్సార్ బోర్డు వాళ్ళు అయితే రిలీజ్ చేయలేదు. ఈ మూవీ అయితే మేబీ రిలీజ్ కాకపోవచ్చు ఇంకా. నంబర్ 4 బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ మూవీ అయితే థియేటర్ లో అయితే రిలీజ్ అయింది, ఓటీటీలో అయితే రిలీజ్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి రష్మి గౌతమ్ మరియు నందు విజయ్ కృష్ణ కలిసి నటించారు ఈ మూవీలో. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి రాజ్ విరాట్ ఈ మూవీని అయితే డైరెక్షన్ చేశారు. ఈ మూవీ అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్ డేట్ అయితే ఇంతవరకు అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. మేబీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే తీసుకుంటాదో చూద్దాం మరి. నంబర్ 5 పట్టపగలు. ఈ మూవీలో యాక్టర్స్ వచ్చేసి రాజశేఖర్ గారు మరియు స్వాతి దీక్షిత్ అయితే నటించారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మ గారు అయితే డైరెక్ట్ చేశారు. ఈ మూవీ జోనర్ వచ్చేసి హారర్ జోనర్. అండ్ ఈ మూవీ అయితే మేబీ సమ్ ఇష్యూస్ వల్ల అయితే రిలీజ్ కాలేదు. మేబీ రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, చూద్దాం మరి. నంబర్ 6 గన్స్ అండ్ థైస్. ఈ మూవీ వెబ్ సిరీస్ వచ్చేసి ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో అయితే వచ్చి హైలీ పొటెన్షియల్ స్టోరీ. ఈ మూవీ యాక్టర్ వచ్చేసి రాకీ వర్మ అయితే మాఫియా గ్యాంగ్స్టర్ గా నటించాడు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మ గారు. ఈ సిరీస్ అయితే అడల్ట్ కంటెంట్ అండ్ వైలెన్స్ జోనర్ లో తీయడం వల్ల ఈ మూవీ అయితే ఇప్పటి వరకు అయితే రిలీజ్ కాలేదు. నంబర్ 7 తపన. ఈ మూవీ అయితే ఓటీటీ రిలీజ్ అయితే ఇంతవరకు కాలేదు ఫ్రెండ్స్. అప్పుడు ఇప్పుడు అంటూ డేట్ అయితే రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు. ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి ధరణ్ నాయుడు మరియు కావ్య కృతి. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ వచ్చేసి ఆగస్ట్ 2023 లో అన్నారు, బట్ ఇట్స్ నాట్ అఫీషియల్లీ కన్ఫర్మ్డ్. కలిసి నటించారు. తపన మూవీ అయితే అందరినీ తపన పెట్టిస్తుంది ఇప్పుడు వరకు అయితే రిలీజ్ కాకుండా. చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో మరి. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ రాగానే అప్డేట్ అయితే చేస్తాం ఫ్రెండ్. నంబర్ 8 సీక్రెట్ మొగలి పువ్వు. ఈ మూవీ అయితే రొమాన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ అయితే రాబోతుంది, బట్ ఈ మూవీ అయితే ఓటీటీ రిలీజ్ అయితే మరియు థియేటర్ రిలీజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి తిస్కా చోప్రా మరియు కైనాటి అమనా కలిసి నటించారు. ఈ మూవీ సైబర్ ఫ్లట్టింగ్ అండ్ సెక్షువల్ అడ్వెంచరిజం కంటెంట్ మీద వచ్చిన మూవీ. అయితే థియేటర్ మరియు ఓటీటీ రిలీజ్ అయితే కాలేదు. సెక్షువల్ ఆస్పెక్ట్స్ మరి ఎక్కువగా ఉన్నాయని ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వలేదు. నంబర్ 9 దట్ ఈస్ మహాలక్ష్మి. ఈ మూవీ వచ్చేసి అన్రిలీజ్డ్ కామెడీ డ్రామా జోనర్ లో వచ్చిన ఈ మూవీ అయితే ఇప్పటి వరకు అయితే రిలీజ్ కాలేదు. ఈ మూవీలో యాక్ట్ చేసింది లీడ్ రోల్ లో వచ్చేసి తమన్నా గారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ వర్మ ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. 2020 లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ అయితే ఇప్పటి వరకు అయితే రిలీజ్ కాలేదు. ఓటీటీ అప్రోచ్ కూడా కాలేదు ఈ మూవీ. మరి చూడాలి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో లేదో. నంబర్ 10 కిస్. ఈ మూవీ వచ్చేసి అడవశేషు మరియు ప్రియా బెనర్జీ గారు అయితే కలిసి నటించారు ఈ మూవీలో. ఈ మూవీ థియేటర్ రిలీజ్ వచ్చేసి 2013 లోనే రిలీజ్ అయితే అయింది, బట్ ఓటీటీలో అయితే ఇప్పటి వరకు అయితే రిలీజ్ కాలేదు. బట్ బాక్స్ ఆఫీస్ ముందు బిగ్ డిజాస్టర్ ఫెయిల్యూర్ గా అయితే ఈ మూవీ నిలిచింది. ఈ మూవీ యాక్టర్ మరియు డైరెక్టర్ అడివిశేష్ గారే, బట్ ఈ మూవీ సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ గా అయితే ఉంటాయి. మీరు వింటే మీకే అర్థమవుతుంది. ఈ మూవీ ఓటీటీలో అయితే రిలీజ్ అవుతుందో లేదో చూద్దాం మరి. నంబర్ 11 కడప వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ని హార్డ్ కోర్ ఫ్యాక్షన్ స్టోరీగా అయితే తీశారు. రక్త చరిత్ర టైప్ లో అయితే కడప వెబ్ సిరీస్ అయితే ప్లాన్ చేశారు. అండ్ ఈ వెబ్ సిరీస్ ని ఫ్రిక్షన్ స్టోరీగా అయితే తీసుకొస్తున్నారు ఆర్వీజీ. బట్ ఈ వెబ్ సిరీస్ అయితే డైరెక్ట్ చేసింది రామ్ గోపాల్ వర్మ గారు. కడప టైటిల్ వల్ల ఇష్యూ అయితే ఈ కంటెంట్ మీద అయితే రైజ్ అయింది. అండ్ అదే కాకుండా కంటెంట్ లో వచ్చేసి సెక్షువల్ మరియు
అండ్ ఫ్యాక్షన్ హైగా ఉండడం వల్ల ఈ మూవీని అయితే రిలీజ్ కాకుండా బ్యాన్ చేశారు. నంబర్ 12 రాబర్ట్ మూవీ. ఈ మూవీ అయితే కన్నడ నుంచి తెలుగుకి అయితే డబ్బుడైన మూవీ. ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి దర్శన్ మరియు జగపతి బాబు, ఆశా గారు నటించారు. ఈ మూవీ ఓటీటీకి అయితే ఇంతవరకు డబ్బుడు వర్షన్ అయితే రాలేదు, వస్తే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. నంబర్ 14 మదగజ. ఈ మూవీ వచ్చి 2021 లో రిలీజ్ అయిన కన్నడ డబ్బుడు మూవీ. యాక్షన్ డ్రామాతో ఈ ఫిలిం అయితే జోనర్ లో ఉంది. ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి శ్రీ మురళి, అక్షయ. ఈ మూవీ అయితే రిలీజ్ అయ్యి చాలా రోజులే అవుతున్నా కానీ ఓటీటీకి అయితే ఇంతవరకు అయితే రిలీజ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. నంబర్ 15 లైఫ్ ఆఫ్ ముత్తు. ఈ మూవీ అయితే పాన్ ఇండియా లెవెల్లో మల్టీ లాంగ్వేజెస్ లో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే యావరేజ్ టాక్ తెచ్చుకుంది ఇండియా వైడ్ గా. ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి సింబు మరియు సిద్ధి ఇదాని ఈ మూవీలో కలిసి నటించారు. ఈ మూవీ ఓటీటీ తెలుగు వర్షన్ అయితే ఇంతవరకు అయితే రిలీజ్ కాలేదు. మేబీ ఈ ఇయర్ లో అయినా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. నంబర్ 16 మా ఇష్టం. ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి అప్సరా రాణి మరియు నైనా గంగోలియా. రొమాన్స్ థ్రిల్లర్ మిస్టరీగా ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మ. ఈ మూవీ రిలీజ్ అయితే అయింది కానీ ఫ్రెండ్స్, బట్ ఓటీటీ రిలీజ్ అయితే ఇంతవరకు అయితే కాలేదు. మేబీ చూడాలి ఫ్యూచర్ లో ఏమైనా రిలీజ్ అవుతుందో లేదో. నంబర్ 17 డీకే బోస్. ఈ మూవీ యాక్షన్ డ్రామా జోనర్ లో అయితే వచ్చింది. ఈ మూవీ అయితే 2016 లోనే రిలీజ్ అవ్వాల్సిన మూవీ, బట్ ఇప్పటి వరకు అయితే రిలీజ్ కాలేదు. ఈ మూవీలో యాక్టర్స్ వచ్చేసి సందీప్ కిషన్ మరియు నిషా అగర్వాల్ అయితే నటించారు. సందీప్ కిషన్ ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ అయితే చేశారు. డైరెక్టర్ బోస్ గారు అయితే ఈ మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే ఇప్పటి వరకు అయితే ఈ మూవీ రిలీజ్ అయితే కాలేదు. నంబర్ 19 సింగిల్ ఎక్స్. ఈ మూవీ అయితే వచ్చేసి రామ్ గోపాల్ వర్మ అయితే డైరెక్ట్ చేయడం జరిగింది ఈ మూవీని. ఈ మూవీ ఓటీటీ మరియు థియేటర్ రిలీజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. సెన్సార్ వాళ్ళు అయితే ఈ మూవీలో సమ్ వైలెన్స్ అండ్ మరి సెక్షువల్ కంటెంట్ ఉండడం వల్ల అయితే ఈ మూవీని అయితే రిలీజ్ కానేలేదు. నంబర్ 20 సరదా మూవీ. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామా జోనర్ మీద అయితే ఉండబోతుంది. డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ రెడ్డి గారు అయితే ఈ మూవీని అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. రేస్ గుర్రం ఫ్రేమ్ విలన్ గా నెగిటివ్ రోల్ చేసిన రవి కిషన్ గారు అయితే ఈ మూవీలో నెగిటివ్ రోల్ అయితే చేశారు. ఈ మూవీలో నటించిన యాక్టర్స్ వచ్చేసి మంచు విష్ణు మరియు సోనారికా బందోరియా ఈ మూవీలో అయితే కలిసి నటించారు. ఈ మూవీ అయితే 2017 లోనే రిలీజ్ అవ్వాల్సిన మూవీ. ఈ మూవీ అయితే షూటింగ్ దశలోనే ఆగిపోయింది సమ్ ఇష్యూస్ వల్ల. మనోజ్ గారి లాస్ట్ మూవీ జిన్నా తప్పితే ఇప్పుడు వరకు అయితే ఏ మూవీని అయితే అనౌన్స్ చేయలేదు. మేబీ చూడాలి ఫ్యూచర్ లో ఏమైనా మూవీస్ అయితే వస్తాయో రావో. నంబర్ 21 మాయోన్. ఈ మూవీ అయితే 2022 లో అయితే జూన్ లో అయితే థియేటర్ లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి సత్యరాజ్ కొడుకు మరియు సివి సత్యరాజ్ మరియు తాన్యా రవిచంద్రన్ కలిసి నటించారు ఈ మూవీలో. ఈ మూవీ అయితే తమిళ్, తెలుగు లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయితే అయింది ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే ఇంతవరకు అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. ఈ మూవీ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే మీకైతే అప్డేట్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ అయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.